అవనితో అయితే అక్షయ్ మాట్లాడుతూ ఉంటాడు. కనీసం సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలని కూడా లేదా అని అంటూ ఉంటుంది అవని. నీకు థ్యాంక్స్ చెప్పాలి అని కన్నా నువ్వు చేసిన తప్పులే గుర్తొస్తున్నాయి, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని కూడా అనిపించడం లేదు అని అక్షయ్ అనేసరికి, సరేనండి మీ థ్యాంక్స్ చెప్పడం వల్ల నాకేమి వచ్చింది ఏం లేదు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. కానీ నాకు ఒక అవసరం ఉంది, 50,000 అమౌంట్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అవని అలా 50,000 అడిగేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అవనికి ఎన్నిసార్లు అమౌంట్ ఇచ్చినా వద్దన్న అవని ఇప్పుడు 50,000 కావాలని ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి అక్షయ్ అయితే అవనికి 50,000 ఇస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఏమైంది అక్షయ్ అని అనేసరికి వాళ్ళ అమ్మ అయితే ఏమైందని అయితే అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి అడిగేసరికి దారిలో అవనే కనిపించింది అనేది అంటూ ఉంటాడు. ఏమడిగింది ఏం చేస్తుంది అనేది అడుగుతూ ఉంటుంది పార్వతి. ఎప్పుడు అమౌంట్ ఇచ్చినా తీసుకొని అవని ఈసారి మాత్రం అమౌంట్ అడిగింది, 50,000 కావాలని అడిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఆ పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. వదినకి డబ్బులు అవసరమంటే ఏదో గట్టి అవసరమే పడింది అని చెప్పేసి అయితే కమల్ వీళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ప్రణతి ఆపరేషన్కి అయితే రిమైనింగ్ డబ్బులు అయితే కట్టేస్తూ ఉంటుంది. అవని అలా కట్టేసి ప్రణతి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా, తనకెందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది అక్షయ్పై. ఇక అవని అయితే ప్రణతి దగ్గరికి వెళ్ళి ఏం పర్లేదు అని అయితే చెప్తూ ఉంటుంది.